₹1,00,000 యాడిస్తాడు? ఏ జర్నలిస్ట్ మీరు టక్కన ₹1,00,000 ఇవ్వగలడు? మీ జీతంతో మీరు బతికే మనుషులు కదా. మీ ఇంట్లో ముగ్గురికి వచ్చింది కరోనా, 3 లక్షలు మీరు ఎక్కడ ఇవ్వగలరు పర్ వన్ డే? 3 రోజులంటే 3 లక్షలు, 10 రోజులంటే 10 లక్షలు. ఏ జర్నలిస్ట్ అని మీలో ఇవ్వగలరా? ముగ్గురు మీ ఇంట్లో కరోనా వస్తే 10 రోజులు 30 లక్షలు ఎక్కడిస్తారు నాన్న? మొన్న మా మావయ్యకి ఉంటూ బాగోపోతే టక్కన 30 లక్షలు అడిగారు. 30 లక్షలు లేకుండా టక్కన వెళ్ళిపోయి ₹3 వడ్డీ తెచ్చుకున్నా. అదే నాకు ఇస్తారు కాబట్టి కొద్ది ఆస్తులు ఉన్నాయి కాబట్టి. మీరందరూ మరి అట్లా తేగలరా? ₹3 వడ్డీకి 30 లక్షలు తేలేరు కదా. అలాగే ఇవన్నీ రేట్లు పెంచుతున్నారు. వాళ్ళే జనాలు సస్తా బతుకుతా హాస్పిటల్కి వెళ్తారు ఆ డబ్బులు కట్టి. అలాగే ₹100 500 అయితే చచ్చినట్టు వాడే సినిమా చూస్తాడు అనుకుంటున్నావా? అదనే చెప్పు పవన్ కళ్యాణ్. అన్నీ పెరగలేదా? మేము పెరిగితే ఎడుతాడు ఎందుకు జగను అనలేవు. హీరోలు అంటే ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు. వాళ్ళు నీలాంటి వాడికంటే నాలాంటి వాడికంటే గొప్ప నటులు. వాళ్ళలో నటన నాకు నీకు 10% కూడా లేదు. వాళ్ళ ఓపెనింగ్స్ అదిరిపోయేలాగా ఉంటాయి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారికి. కానీ ఏ రోజు ₹1 పెంచలా. మన కలెక్షన్లు తెగ వస్తున్నాయి కదా, రెమ్యునరేషన్ పెంచుకోవచ్చు. ఎస్, ₹3 టికెట్ ₹15 చెయ్యి అని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటరు వాళ్ళ బొక్కల్లో ఏలు పెట్టలా, నిర్మాత వ్యవహారంలో ఏలు పెట్టలా. కనుక్కోండి, నేను కనుక్కొని మాడుతున్నా. మీ జర్నలిస్ట్ పెద్ద ఆయనే, 75 ఏళ్ళు పైన ఆయన రామారావుతో నాగేశ్వరరావుతో సహచారం చేశాడు. ఆయన స్వయంగా చెప్పాడు నిన్న. మురళి ఏ ఒక్కరోజు కూడా రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బుల విషయంలో, సినిమా టికెట్ల విషయంలో ఏలు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు రియల్ లైఫ్లో సూపర్ స్టార్లు, సినిమా మీద సూపర్ స్టార్లు. అలాగే కన్నడ రాజ్ కుమార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాజ్ కుమార్ టాప్ స్టార్, మీ అందరూ తెలుసు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ స్టార్ అతను. ఒకసారి సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి కదా, కొంచెం డబ్బులు పెంచుకుందాము అని వాళ్ళ ఇంటికి నిర్మాతలందరినీ, డిస్ట్రిబ్యూటర్లందరినీ జిల్లా నుంచి పిలిపించుకొని అందరినీ డిన్నర్ పెడుతూ, డిన్నర్ అయిపోగానే దండం పెట్టాయంట. సార్, నేను వచ్చిన కాడ నుంచి ఇదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, మీ దయవల్ల అన్ని హిట్లు అయినాయి, వస్తున్నాయి. నాకు కూడా పెళ్ళాం బిడ్డలు చాలామంది ఉన్నారు, కొడుకులు ఆడపిల్లలందరూ. ఒక్క 25,000 నేనే పెంచుకోవచ్చా సార్? అది మీకు ఇష్టమైతే సార్. ఈ వర్డ్స్ అన్నారు. మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ, కనుక్కోండి మీరు కావాలంటే. అందరు కొంతమంది ఏడ్చారట. ఏంటి సార్ మీరు 25,000 పెంచిన వరకు మమ్మల్ని పిలవాలా? సార్, మీ వల్లే కదా సార్, మీరు సినిమా తీయటం వల్ల, మీరు డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల ఈ స్థాయికి వచ్చాను, ఈ ఇల్లు కట్టుకున్నాను, అన్నం మీకు పెట్టగలుగుతున్నాను. అందుకని ఒక 25,000 సార్, 25,000 ఎంతైనా పెంచుకోండి, మీ డబ్బులు మాకు వస్తాయి అంటే అప్పుడు ఒక 25,000 పెంచుకున్నాడు రాజ్ కుమార్కి నీకు ఏమైనా పోలికుందా? ఆయన సినిమా వాడే, నువ్వు సినిమా వాడివే. నువ్వు సూపర్ స్టారే, ఆయన సూపర్ స్టారే. ఇద్దరిలో క్వాలిటీస్ తేడా, ఇద్దరిలో క్వాలిటీస్లో తేడా, ప్రవర్తనలో, సంస్కారంలో, మానవత్వంలో, డిస్ట్రిబ్యూటర్లు ప్రేమించటంలో, నిర్మాతలు ప్రేమించటంలో ఏ క్వాలిటీస్ నీకు ఉన్నాయని చెప్పి పొద్దా తిడతావయ్యా వైఎస్ఆర్ పార్టీని. ఎవడన్నా నిజాయితీ పడు ఓ మాట అనాలి. అన్నా హజార్ లాంటేవాడు, తప్పు చేస్తున్నావు, 1 వీక్ టైం ఇస్తున్నాను నీకు అంటాడు అన్నా హజార్. ఎప్పుడు గమక్కని దూకడు. ఈ 2 నెలల్లో అవినీతి పనులు తీసేపోతే నేను నిరాహారదీక్ష చేస్తానంటాడు. అట్లా చాలామందిని అవినీతి పనులు మాత్రమే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసేయగలిగాడు ఒక్క ముసలి వ్యక్తి. బికాజ్ హిజ్ డెడికేషన్, బికాజ్ హిజ్ సిన్సియారిటీ, బికాజ్ అతను గ్రేట్ దేశభక్తుడు కాబట్టి. అతని మాట విన్నారు. నీ మాట ఎందుకు వినాలి? నువ్వేమన్నా నీ వ్యక్తిత్వం చాలా గొప్పదా? చెప్పు. నీ మాట గ్యారెంటీకి మీ ఇంటికి వచ్చి వింటాడు జగన్. మీ అన్నయ్య గారు అంటలా జగన్ గారి దగ్గరికి నమస్కారం పెట్టి మీ అన్నయ్య గారిని లోపల తీసుకెళ్ళా? మీ అన్నయ్య గారికి భోజనం పెట్టలా? ఏమన్నా కులం పిచ్చుందా? మీ అన్నయ్య రెడ్డి కాదుగా, కాపోయే కదా, నువ్వే కదా కాపురానికి ఇచ్చావు. మాకెవడికి లేదు, దురద పుట్టి ఇచ్చావు. ఇప్పుడు కొత్తగా ఆ ఇంటికి భోజనానికి రెడ్డిలో పిలిచేవాడు కదయ్యా. మీ అన్నయ్య వస్తే ఎందుకు దండం పెట్టి శాలువా కప్పి దండం పెట్టాడు? మీ అన్నయ్యకి, మీ అన్నయ్య కాపు కదా, మరి రెడ్డి కాదు కదా. మరి నేను కమ్మోండి కదా, నాకెందుకు ఎమ్మెల్యేకి ఇస్తాడు? నన్ను ఎందుకు భుజమైన కొడతాడు, నవ్వి ఎందుకు వాడేసుకుంటాడు? రెడ్డినా? పోసాను కృష్ణమురళి రెడ్డా?
ఎందుకు ఆ బెరుతున్నావు? అతనికి దొరదుందా దిల్రాజు రెడ్డికి? ఇప్పుడు రెడ్డి అని చెప్పుకుంటాడు అతను పాపం. అతని దగ్గర ఎంతమంది డైరెక్టర్లు రెడ్లు ఉన్నారు? అందరు వేరు వేరు క్యాస్ట్ వాళ్ళేగా. బ్రాహ్మణ్స్కి ఇచ్చాడు, కమ్మాళ్ళకి ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడు, ఎంతోమందికి ఇస్తున్నాడు. ఎంతమందికి ఇచ్చాడు? అందరు రెడ్డికి ఇచ్చాడా? ఎందుకు ఆయనకి రెడ్డికి కులం పులి వేస్తాయి? ఎవరు కులం కేవలం కొట్టించుకుందాం అన్ని రకాలు ట్రై చేశావు. ఆ జగన్ గారు మేము బేటరాట్లా, ఇది కొత్తగా మనం ప్రయోగించావా? ఎప్పుడైనా చెప్పాడా నాకు కులం పిచ్చి ఉందని? నువ్వు పులివెందులకి వెళ్ళు, అన్నీ తిరుగు, జగన్కి రెడ్డి పిచ్చి ఉందని అనిపించు. నేను కూడా నీతో పడుస్తాను. ఇప్పుడు జనసేన నుంచి జగన్ గారిని విమర్శిస్తూ ఉంటా. ఎందుకు? జనం తప్పెట్ల కోసం అబద్ధాలు చెప్పాలా పవన్ కళ్యాణ్? నువ్వు పెద్దగా చదువుకోలేదు అని నాకు తెలిసింది, విన్నాను. అంటే ఎంఏలు బిఏలు అని కాదు, ఏం చదువుకోవాలి? ఓ మనిషి మానవత్వంతో బతకాలంటే దేశాన్నైనా చూడాలి, కోశాన్నైనా చూడాలి. కోశం అంటే బుకిష్ నాలెడ్జీ, దేశం అంటే ప్రపంచ జ్ఞానం. నీకు ప్రపంచ జ్ఞానం లేదు, పుస్తక నాలెడ్జీ లేదు. చదివారని చెప్తావు, చదివితే ఈ మాటలా మాట్లాడతావు. మీ అన్నయ్య నోట్లోంచి ఒక్క వర్డ్. నేను ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్ళు, చిన్నప్పుడు వచ్చా మీసాలు రాకముందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అన్నయ్యం చూస్తున్నాను. ఒక్కడిని కూడా అరే అంటున్న విల్ల పబ్లిక్లో ఆఫ్ ద రికార్డు వాడు అబ్బాయిని పిలుచుకుంటాడేమో, క్లోజ్ ఫ్రెండ్ని పిలుచుకుంటాడేమో. పబ్లిక్లో ఎప్పుడు హీనంగా ఒక్కడిని కూడా బాధ పెట్టిన సంఘటన ఉందా మిన్నయ్య? నేర్చుకోవయ్యా, నేర్చుకో. ఎప్పుడు జగన్తో పోల్చుకోవద్దు. నేత రాజా అంటావు, పులివెందుల్ని తలుపు కొడతా. ఎవడున్నాడా పులివెందుల్లో రౌడీలు? పులివెందుల గుండాలంటావు. పద్దాకు మీడియాలో చాలాసార్లు చూశాను నేను. పొలం గుండెలు ఏమయ్యా? బెదవాడ కంటే రౌడీలు ఉన్నారా పులివెందుల్లో? బ్లడ్ బాయ్స్ ఎక్కడుంది? మైక్రో ఫైనాన్స్ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన ఆ జాతి ఎక్కడుంది? ఎన్ని మటలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి. చిన్నపిల్ల క్యాన్సర్తో ఉంటే ఆ పిల్ల వాళ్ళందరూ ఇంటి వచ్చి బయటకు వచ్చి బెడబెట్టి బయటకు ఎట్టి ఆ అపార్ట్మెంట్ లాక్కున్నారు. ఎంతమంది చచ్చిపోయారు? దేవినేని గారి కుటుంబంలో, కొండవీడి మన రాధా గారి కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు? అట్లా నాశనం అయిపోయింది అనుకున్నావా పులివెందుల? నెవర్. ఇవి నేను మీకు ఎందుకు చెప్తానంటే సార్, ఇది పద్దాకితను అకారణంగా జగన్ అవినీతిపరుడా ఉంటే ప్రూవ్ చేయి. అవినీతి కేసులు అంటారా? అవినీతి కేసులు మన భారతదేశంలో ఎలాగైనా పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తే ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసావంట, ఆ శవం కనపట్టలేదంట, రా అని నన్ను బొక్కలో పెడితే కోర్టు తీసుకెళ్తే 14 రోజులు రిమాండ్ అంటాం. డెడ్ ఈజీ భారతదేశ ప్రజాస్వామ్యంలో. చూడలేదా మీరు? చూడలేదా? అన్ని వ్యవస్థలు అలాగే న్యాయ వ్యవస్థ కూడా శుభ్రంగా ఉందా? ఈ న్యాయ వ్యవస్థలో ఎంత గొప్ప న్యాయమూర్తులు ఉన్నారో, న్యాయవాదులు ఉన్నారో, అదే న్యాయ వ్యవస్థలో అవినీతిపరులైన న్యాయవాదులు లేరా? అవినీతిపరులైన జడ్జీలు లేరా? కొంతమంది జడ్జీల్ని ఆ జైల్లో పెట్టలేదా అవినీతి పనులు చేశారని? పెట్టారుగా. ఎవరి వల్ల వాళ్ళు అవినీతి అయిపోయారు? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ. లేకపోతే ఎన్టీ రామారావు పార్టీ అయితే ఈయన లాక్కోవటం ఏంటి? ఆ జడ్జి గారు ఈ మొత్తం చంద్రబాబుదని చెప్పటం ఏంటి? నువ్వు కనీసం కార్యవర్గ సభ్యుడు కాదే. ఒక్కరోజు కూడా చంద్రబాబు జగన్ ఎన్టీ రామారావు పక్కన నువ్వు తిరగలేదే. అప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావే, రామారావు ఓడిస్తున్నావే. అలాంటి మహానుభావుణ్ణి రామారావు చావు కారడు కొనివాడు నీకు దేవుడు అయిపోయాడు. జనం ప్రేమించి ఓట్లేసి 151 ఓట్లు ఆ సీట్లు జగన్కి ఇస్తే జగన్ నీకు దుర్మార్గుడు అయిపోయాడు. ఎప్పుడు నిద్రలే, జనం నిద్రలేసేప్పుడు రావుడా రావుడా అనుకుంటావు, అదే దేవుడా దేవుడా అనుకుంటావు, అమ్మాయి అమ్మాయి అనుకుంటావు. నువ్వు జగనయ్యా జగనయ్య అనుకుంటే నిద్రలేగుతావు. మీ మిత్రులకి చిన్న రిక్వెస్ట్, ఈయన ఇకని ఇప్పుడు ఎంత చెప్పినా మీకు తెలుసు కదా, అక్కడ రియలైజేషన్ ఉందనుకో, నేను రియలైజ్ అవ్వట్లా, కనీసం రిపీట్ అవ్వు. అందుకని ఇందులో ఈయన క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఒక్కసారి మీరు కూడా చూడండి. మీకు డౌట్ వచ్చి అడగండి, నేను చెప్తాను. మీరు ఏమంటున్నారు? రోడ్డు మీద నడి రోడ్డున చూస్తుంటే ఉడి శిక్ష తీయమంటారు. మీరు ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకు లేదు. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత
అన్యాయంగా అకారణంగా అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోయాడు. आप और आपके बीजेपी पार्टी ने मिलकर అన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు అర్థమవుతున్నారా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే 2 కేన్ డబ్బులు చాలు. మొన్న ఏమన్నారు మీ మీడియా వాళ్ళు సాయి ధర్మ తేజ ఎంత స్పీడ్ వెళ్ళాడు అయి రాస్తారేంటయ్యా? ఒక ఆడపిల్ల చరిత్రను అలా చేస్తే దాన్ని డిస్కషన్ ఏది? ఎందుకు డిస్కస్ చేయడం? 2 నువ్వే కేన్ బత్తాలు కొని 2 తొలగి 2 దెబ్బతింటాడు మారిపోతాడు కదా. నువ్వేగా 2 మాడావు. అదే నీ స్టాండ్ ఏంటో ఒకసారి మళ్ళొకసారి మా మీడియాకి చెప్పిద్దామని చెప్తాను అన్న. ఒక క్లిప్పింగ్ అన్న. आप और आपके बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू। 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ముందుకెళ్లాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో మన ఢిల్లీకి వెళ్ళి ప్రముఖ పెద్దలందరినీ కలిసి వారు దాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది సునీల్ దియోదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి అన్నా ఇన్నారుగా ముందు అరే అని ఆయన సజెషన్లో ఒకటి అన్నాడు అరే అని. తిని ఎవరికాల పాచిలెడ్లు అంత ఘోరంగా తిట్టాడా? మోడీ గారిని కూడా మిమిక్రీ చేశాడు కదా. పక్కనే ఉన్నాడు సార్ అంబటి ఆయన. రాష్ట్ర ప్రయోజనాలు నాశనం చేశాడనే కదా బీజేపీని ఆ లడ్డు ఈ లడ్డు పాసిపోయిన లడ్డు అన్నావు. దానికి పాప ఆయన కూడా ఫీల్ అయ్యాడు కదా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా. మళ్ళీ ఎమ్మటే వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కలిశాడు. ఇంకోటి అయ్యా ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఇలా విడకొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎక్కడ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఈ విజయం. కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు. ఇది చాలా పెద్ద, నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఇబ్బంది ఒక రోజు, అది కూడా చెప్తున్నాను. కానీ ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేనేం వెనకాడట్లా. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకు హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పది. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తాం. డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ గతంలో మనకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, ఆ దోషులు ఎవరు ఉంటే ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీన్ని దయచేసి పొలిటికలైజ్ చేయదు దీన్ని. మరి ఇంకొక వైపు ఒక పాస్టరు విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజుల్లో చూపిస్తున్నాయి ఇవన్నీ.
ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? మీ ఉదాసీన వైఖరి అన్నా, ఇంతకంటే పాపం ఇంకోటి ఉందా? అసలు అది కాదు, బీజేపీ తీసి పక్కన పెట్టండి. హిందువులు తప్ప ఇలాంటి వెధవ పనులు ఎవరు చేయరంటయ్యా. ఏమన్నా కొంచెం ఉన్న సంస్కారం ఉన్నవాడు, హ్యూమానిటీ ఉన్నవాడు ఆ మాట్లాడతారు. హిందువులు గొడవలు చేస్తామా? హిందువులకి డెమోక్రసీ అక్కర్లేదా? హిందూ నాయకులు చేస్తారా? అంటే హిందూ నాయకులు అంటే ఆ బీజేపీ వాళ్ళకి అల్టిమేట్గా మీకు తెలుసుగా, హిందువుని వాళ్ళే భుజానికి ఎత్తుకుంటారు కాబట్టి. తిట్టింది అప్పుడేంది, ఇతర మతాల వాళ్ళు చేయరు, అస్సలు చేయరు, హిందువులే అన్నాడు కదా. అక్కడేమన్నాడు? ఆ పాస్టర్ చూడండి సార్, ఆ పాస్టర్ ఏం చేశాడో వాళ్ళు చూడండి సార్. ఇదే ముస్లిం మసీదు ఒప్పుకుంటావా? అక్కడేమన్నా ముస్లింలు తిడతావా? ఆడ క్రిస్టియన్లు తిడతావా? ఇక్కడికి వచ్చి హిందువులు తిడతావా? ఎవరు లేవరా నాయన? ఇప్పుడు రెడ్డిని తిడుతున్నావు. మతాలు అయిపోయినాయి, మూడే. మిగతా మతాలు చాలా ఉన్నాయి, అది తెలియదు అనుకుంటా. జైన్ గీన్ మతాలు చాలా ఉన్నాయి, ఇంకా అది తెలిసి ఉండకపోవచ్చు. అయితే వాడు కూడా ఉతికారేసేవాడు. ఇతను మళ్ళా అని తెచ్చాడా బీజేపీని? ఇప్పుడు మళ్ళీ బీజేపీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అంట. ఇప్పుడు ముస్లిం అక్కర్లా, క్రిస్టియన్ అక్కర్లా, ఓన్లీ ఇప్పుడు హిందువులు కావాలి. ఇప్పుడు హిందువులంతా మంచోళ్ళు. ఇప్పుడు 40 దేవాలయాలు 40,000 పడగొట్టాయి. అది సుబ్రహ్మణ్య స్వామి ఎప్పటి నుంచో మొత్తుకున్నాడు. అరే నాయనా, ఇప్పుడు మీకు కనపడుతున్నాయి ముస్లిము అది పడగొట్టారు, ఇది పట్టుకొచ్చారని. అప్పుడు ముస్లిం రాజు పరిపాలించేటప్పుడు ఢిల్లీని కూడా వేరే చోట నుంచి 40,000 దేవాలయాలు కూల్చారా నాయన అని చెబితే అతను అమ్మలకలు తిట్టారు. ఇప్పుడు అతను తిట్టి ఇప్పుడు అయ్యే చెబుతున్నాడు, హిందూ దేవాలయాలు పడగొట్టారు ధన్యం అని చెప్పేసి. అన్న ఇంకేమైనా ఉంటాయి నాన్న? ఏపీలో సీరియస్ ఇష్యూ జరుగుతుంది, కాపుల రిజర్వేషన్ అవసరం. మీ ఒపీనియన్, మద్దతు ఇస్తారా ముద్రగడకి? నేను వచ్చింది బ్రాడర్ ఇష్యూస్ మీద వచ్చాను. అది నిజంగా నేను ఆ నినాదం మీద వచ్చిందంటే మేము అది మాట్లాడేవాళ్ళం. నేను ఆ నినాదం మీద రాలేదు రాజకీయాలు. నేను రాజకీయాల్లోకి నేను వేరే కంటెంపరీ మన డివిజన్ మీద నాకు టోటల్గా ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ మీద నేను ఆ దెబ్బతిని బాధపడి వచ్చాను. నేను దానితో వచ్చాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. స్టేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి, వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు అన్నా, ఈయన ఇప్పుడు ఏం చెప్పాడు? అదేగా నా ది గ్రేట్ లీడర్ ముద్రా పద్మనాభ గారు చెప్పింది. ఎవరైతే నలిగిపోతున్నారు కాపులు, అది ఉండాలయ్యా. ఆడ నలిగిపోతున్నారు బలిజలు, వాళ్ళు కూడా బలిజల్లో కాపుల్లో చాలామంది అడుక్కు తినే అంతకంటే హీనంగా బతుకుతున్నారయ్యా. అందరి ఇళ్లలో పనిచేసుకుంటున్నారు. మాకు గౌరవమైన ఒక స్థానం కల్పించండి బాబు అని ఇప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాడు ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు. మీరేమన్నారు అప్పుడు? అలాంటి పాలిటిక్స్ నేను చేయనండి అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు బుడికిన కాపు రిజర్వేషన్ వచ్చింది, బుడికిన బలిజ గురించి స్పష్టంగా మరి సానుభూతి చూపిస్తున్నారు. ఇవన్నీ మరి దేనికి సంకేతమో మీ గౌరవం లేని మీడియా వాళ్ళు మీరు కూడా ఆలోచించండి. అన్న ఇంకా వేరే క్లిప్ ఉంటే ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు తోడు జన్మనిచ్చింది. అలాంటి తెలంగాణ నేల తల్లికి జీవితాంతం ఆఖరి శ్వాస వరకు నేను రుణపడి ఉన్నాను. వందే మాతరం లాంటి ఎలాంటి పదమో మహామంత్రమో ఈ జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం జై తెలంగాణ. నేను ఎక్కువ నా జీవితంలో ఎక్కువ పెరిగింది తెలంగాణలోనే. నాకు తెలంగాణ చాలా ఇష్టం, తెలంగాణ చాలా ప్రేమ. నాకు తెలంగాణ భావోద్వేగం నాకు చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు నాకు ఇష్టం. రాయలసీమలో పుట్టలేకపోవచ్చు, రాయలసీమ పునర్జన్మలు ఇవ్వనకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు రాయలసీమకి, మన గడ్డకి, మన నేలకి, నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నేను అండగా ఉంటాను. మన సమస్యల్ని మనకి కరువు తీరే వరకు ఇంకెప్పుడు కూడా ఇది
కరువు నేల కాదు, సస్యశ్యామలం నేలని చెప్పుకునేలాగా నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. నా ఇంకెవరు ఉన్నాయా ఈ మౌనబోడివి ఏంటి నన్ను అన్నవి పద్దాలు చెప్పక్కర్లేదుగా. కాపులు అడుగుతున్న రిజర్వేషన్ కు మీ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా? క్లారిటీ పడడానికి 2014లో మీరు కూడా యాత్ర ఉన్నారు. సంతకం పెట్టిన తెలుగుదేశం పార్టీ గైడ్లైన్స్ లో మేము అధికారంలోకి రాగానే బీసీల జాబితాలో కాపులు చేరుస్తా ఉన్నారు. 1000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఇస్తారు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక్క కులం కోసం పోరాడలేదు, నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. పేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు? టాపిక్ ఆన్సర్ నేను చెప్పాలా ఇంకా అన్నం కూడా పెట్టన్నా వేరే సొసైటీ చదువుకున్న టీచర్స్ లేరు. ఎందుకంటే నాకు ఉన్న టీచర్స్ సరిపోలేదు. నాకు నేను అడిగే ప్రశ్నలకి మా టీచర్ల దగ్గర సమాధానాలు లేవు, మా ఇంట్లో వాళ్ళ దగ్గర సమాధానాలు. నాకు నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్. కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చెప్పగలిగే వ్యక్తులు లేక నేను ఎంఎస్సీ తీసుకోవాల్సి వచ్చింది 10th లో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు, నేను టెకబెట్లోని వినయ్ బాబు గారి దగ్గర నేను ట్యూషన్ వెళ్తున్నప్పుడు ఎంపీసీకి నా స్నేహితులు. ఏపీలో సీరియస్ ఇష్యూ జరుగుతుంది, కాపుల రిజర్వేషన్ అవసరం, మీ ఒపీనియన్ మద్దతిస్తారా ముద్రగడకి? నేను వచ్చింది బ్రాడర్ ఇష్యూస్. అంటే నేను కూడా ఇంటర్మీడియట్ చదివానన్నా, నేను కూడా సిఈసి 10th క్లాస్ చెప్పిన తర్వాత సిఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. మరి ఇంటర్మీడియట్ 3 చదివాడంటే నాది ఇట్లా ఎంఈసి ఎంపీసీ సిఈసి 3 ఎట్లా చదివాడో ఇంటర్మీడియట్లో. మరి అలాంటి మహావిద్యాలయం ఎక్కడుందో నాకు తెలియదు. ఇంకేమైనా ఉన్నాయి బాబు? ఇంకెళ్ళవుగా అన్న, ఉన్నాయా అన్న? ఇది ఈ మనిషి గురించి మరొక్కసారి మీకు మళ్ళొక్కసారి గుర్తు చేయడానికే నేను ప్రెస్ మీట్ పెట్టా. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పా, నేను మనమంటూ కరెక్ట్గా ఉంటే ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా మన బత్త బాగుంటుంది. నేను చాలాసార్లు చెప్పా, నేను కృతజ్ఞత. ఎందుకంటే నేను పైకి రాని రోజుల్లో కొత్తగా పరుచూరు బెదర్ నుంచి బయటకు వస్తుంటే, ఇంకా నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే నా గురించి అక్కడ పరుచూరు బేసు దగ్గర నన్ను చూసి, ఇటు చిన్న కుర్రాడ పాపం చాలా బాయ్లా పనిచేస్తున్నాడు అని చాలామంది సానుభూతితో అభిమానంతో నాకు అర పేజీ ఈనాళ్ళ కూడా పావు పేజీ పైన. అప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను 2వ సినిమా కూడా లేదు చేతిలో. అప్పుడు నాకు ఇది జ్యోతి చిత్ర అని, ఇంకోటని, సితార అన్నిట్లో. అప్పుడు నరేంద్ర కుమార్ అని సితారలో వాళ్ళందరూ. అంతకుముందు మన రామారావు గారు చనిపోయారు పాపం, పెద్ద ఆయన పెద్దపేట రామారావు గారు, వీళ్ళు నాగేంద్ర కుమార్, ఇంక చాలామంది పెద్ద జర్నలిస్టులు అందరూ పెద్ద రైటర్స్ ఉన్నారు. కానీ నాకు ఇచ్చినంత ఇంపార్టెన్సు దేనికి ఇవ్వాల. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి తెలిసింది, ఎవడి పోసాని బాగా రాస్తానంట, అంతమంది జర్నలిస్టులు రాశారు. నాకు ఎన్ని సినిమాలు వచ్చినాయో ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పుకున్నాను నాన్న, మీడియా ముందు చెప్పుకున్నా. మీడియా నాకు ఎంత సహాయం చేసిందో, లేదా విడిగా ఇంత ముక్క రాపించుకోవాలంటే మీడియాలో మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. నాకంత క్వాలిఫికేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను బాగా చదువుకున్నానని, ఎంఏ ఎంఫిల్ చదివాడు పిల్లోడు, ఈ ఇంట్లో ఈ పనులు చేస్తాడు బాయ్ లాగా అని నా మీద అభిమానం, సంస్కారం, ప్రేమతో వీడు పైకి వస్తాడని
ఎంత గొప్పగా రాశారో నేను దేవుడి దయ మీ దయ అంత గొప్పగా నేను పైకి వచ్చా. అందుకని ఇప్పుడు నేను మీడియాని హేళన చేయను. ఇట్లా అబద్ధాలాడి ఇప్పుడు సాయిధరం తేజ గురించి నేను మాట్లాడుతున్నా. సాయిధరం తేజ నాకు బిడ్డ లాంటి వాడు, ఎందుకు నన్ను తండ్రి అన్నాడు. వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడంట, అమ్మ నాకు నువ్వు ఇట్లా చెప్పేవాడు మురళీ గారు నాకు అన్ని. వాళ్ళ అమ్మ కూడా నేను ఇష్టం. ఒకసారి ఆ పార్టీలో ఫస్ట్ టైం నన్ను పార్టీలో పిలిచినప్పుడు చిరంజీవి గారు అందరూ లైవ్ పెట్టారు టీవీ 9లో, అరగంట లైవ్. దాన్ని గంటన్నర చేశారు తర్వాత రజనీకాంత్ గారు. జనం ఎగబడి నా మీద పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి రకరకాల పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ. నేను పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకున్నా, పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాన్ని కాపాడుకున్నా, ఆడ డిఫెండ్ చేశాను గౌరవంగా. అలాగే చిరంజీవి గారు ప్రేమ కలిగేలాగా చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుంటే అది గంటన్నర అయింది లైవ్ ఇస్తే. ఆ లైవ్ అయిపోగానే సాయిధరం తేజ అమ్మగారు నాకు ఫోన్ చేసి, మురళి గారు మా కుటుంబం గురించి ఇంత గొప్పగా ఇంతమంది బ్యాడ్గా మాడుతుంటే ఎలక్షన్లో అంత గొప్పగా చెప్పారు, థ్యాంక్స్ మురళి గారు. ఆమె ఆ మా తల్లి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి ఇళ్ళలు రేణుకదాని ఆమె కూడా ఫోన్ చేసింది పాపం. వచ్చారు తెలుగుతో మాట, మురళి గారు మీరు మాట్లాడుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీవీ ముందు కూర్చొని అసలు టెన్షన్ పడిపోతున్నారు, కానీ ఒక్క మాట కూడా వాళ్ళ నోరు జారనివ్వకుండా మా అందరినీ డిఫెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. అది బాధ్యత ఉన్నప్పుడు నేను అదే బాధ్యతతో మెలగమంటున్నా. నువ్వు మంచి చెప్తే వాళ్ళు మంచి రాస్తారు, నువ్వు చెత్త చెప్తే చెత్తే రాస్తారు. అది మీడియా పొరపాటు. అవును, సాయిధరం తేజ వెళ్ళాడు, 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాడు, సీసీ కెమెరా చూశారు, స్కిడ్ అయ్యాడు, పడ్డాడు, దెబ్బలు తగిలి. ఎవరు చెప్పారు అధికారికంగా? మీరు కానీ మీ అధిపతులు కానీ చెప్పలేదే ఇంత స్పీడ్ అని రాయమని. డీసీపీ గారు స్వయంగా చెప్పాడు. నేను చూసా క్లిప్పింగ్ కూడా. ఇది ఇతను ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అని స్వయంగా డీసీపీ గారు చెప్పారు. డీసీపీ గారు చెప్పిన తర్వాత మీడియా రాయిదా? స్కోలింగ్ చేయదా? స్కోలింగ్ ఎత్తారు, 40-50 ఇస్తారు. ముందు ఆడపిల్ల గురించి మాట్లాడమంటే నువ్వే 2 దెబ్బలు కొట్టబట్టి బెత్తంతో ఇంకెందుకు మాట్లాడతారు మీడియా ఆడపిల్ల గురించి? అందుకని మీరైనా చాలా ఉన్నారు కాబట్టి అతని గురించి ఒక అవగాహనకు రండి నాన్న. వచ్చుండదు మీకు తెలుసు. నేను వన్ సైడ్గా ఎప్పుడు నేను మాట్లాడను మీకు తెలుసు. నేను బీఈలో ఎన్టీ రామారావు గారిని ప్రేమించా మంచి పనులు చేసినప్పుడు, రాజశేఖర గారిని ప్రేమించా మంచి పనులు చేసినప్పుడు. చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను క్వశ్చన్ చేసే పేపర్లో. కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టం. కేసీఆర్ గారిని నేను విమర్శించినంత ఎవరిని విమర్శించాల, నా తిట్టని. మళ్ళీ నేనంటే ఇప్పుడు కేసీఆర్ గారు బాగా ఇష్టం. మురళి మంచివాడయ్యా, నా శ్రమాతి కూడా తెగ నవ్వుతాడు, తెగ నవ్వుతాడు పోసానని. మరి అప్పుడు ఎందుకు మర్చిపోయాడు కేసీఆర్ గారు? నేను జెన్యూన్గా మాడాను కాబట్టి. అతను తెలంగాణ ఉద్యమం కోసం ఆ బాధలో మాట అన్నాడు తప్పితే ఆంధ్ర వాళ్ళు ప్రేమ లేక కాదు. అలాగే చిరంజీవి గారు నన్నే పిలిచాడు, నేను టికెట్ అడగల, ఆయనే ప్రేమగా టికెట్ ఇచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అడిగారు టికెట్లు, ఎవరికి ఇవ్వాలా? నా ఒక్కటి తప్ప. నేను అడగల, ₹1 తీసుకోవాలని అడిగారు చిరంజీవి గారు. నువ్వు రా, నువ్వు నుంచో, నువ్వు గెలుస్తావు, నువ్వు కావాలా. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నాడు? మా నియోజకవర్గంలో జనవంతు వస్తే అన్నయ్యకి పోసాన మురళి గారు పిలిచి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే అసెంబ్లీలో ఉంటే 10 మంది సమాధానం చెప్పగలడు పోసాన మురళి, అందుకని మేము టికెట్ ఇచ్చాం. అది కూడా నా గురించి చెప్పాడు. మరి ఇంత విశ్వాసంగా నేను మంచి మనుషులతో ఉంటా, మరి నీతో ఎందుకు నేను సమాధానం పడలేకపోతున్నాను? మిన్నయ్య గారు పొరపాటు చేసిన రాజకీయంగా, వ్యక్తిగతంగా మానవతావాది, హ్యూమన్ బీయింగ్, ఎప్పుడు లూజ్గా మాట్లాడడం, ఏమంటే మనసులో బాధపడుకుంటాడని తప్ప నేను నాళ్ళు ఉండా. నేను మాట్లాడినా నన్ను మురళి నా గుండెల్లో ఉన్నాడు రా అన్నాడు అందరి ముందు. శ్రీకాంత్ చెప్పాడు నాకు. మళ్ళీ అన్న మీరు తప్పు చేశారు ఈ విషయంలో అన్న టికెట్ అది కాంగ్రెస్లో చేరినప్పుడు. మరి పొరపాటైనప్పుడు మరి మీరు కాంగ్రెస్ చేరాడు, మేము కాంగ్రెస్ చేరలేం కదా. మరి కమ్యూనిస్టులో చేరతారు, మేము చేరలేం కదా. అట్లా నేను ఓటర్లాగా ఉంటా, ఎవరు మంచి ఉంటే వాళ్ళతో ఉంటా. చంద్రబాబు మంచి పనులు చేసినప్పుడు మంచి అని చెప్పా, తప్పు చేసినప్పుడు తప్పని అంటున్నా. అప్పుడు నువ్వు పొగిడావు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? తిట్లు మీకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈయనంతే, నువ్వు మంచుకున్నప్పుడు మేము మంచుకున్నాం కదా, నువ్వు తప్పులు చేస్తున్నావు, విమర్శించు కూడా ఎలా ఉంటాం? ఇది ప్రజాస్వామ్యం కదా, ఇది పరిశ్రమ కదా. రాజకీయాలంటే ఓరు బూతులేనా? ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఇన్నిసార్లు నువ్వు మాట్లాడే పిల్లల మైండ్ దెబ్బతింటుంది, ఇది తలకాయ నరాలు తెగిపోతాయి. మొన్న తిట్టాడే ఇప్పుడు పొగుడుతున్నాడు ఏంటి?
మొన్న ఆ పార్టీ అన్నాడే ఇప్పుడు ఈ పార్టీ అంటాడేంటి ఇతను, ఎన్ని పార్టీలు మాట్లాడాడి అని అడుగుతుంటారు పిల్లలు. అందుకని ఎప్పుడు మీకు మీరు తిట్టుకోండి, తప్పులే, కానీ జగన్ గారి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు తిట్టకండి. ఎప్పుడు తిట్టం కాదు, జగన్ గారి ప్రభుత్వంలో అవినీతి పరుడు ఉంటే మీరు కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి, మీకు నేను పాదాభివందనం చేస్తా. తప్ప అకారణంగా మీరు తిట్టొద్దని నేను ఈ మీడియా ప్రముఖంగా మీకు నమస్కారాలు చెప్పి మరీ చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణ గారు ఉండేవారా అంత అనుకున్నాను తప్పితే ఇలా రోడ్డు మీద ఇట్లా అవన్నీ అవి అందుకని మాట్లాడటం అది బాగోదని అన్నా. చాలా సంతోషం, థ్యాంక్స్ అన్న. ఏమన్నా ఏం